ఫీల్డ్స్. ఇది అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకే. ఇది యూజర్ ఆబ్జెక్ట్. ఓకే. అకౌంట్‌లో నేము, ఇండస్ట్రీ ఇట్లా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. దీంతో పాటు ఓనర్ ఐడీ. ఓకే. ఇలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. ఓనర్ ఐడీ అంటే ఇక్కడ ఏముంటది? ఒక ఐడీ ఉంటది. ఆ ఐడీ ఏ రికార్డ్‌కి సంబంధించిన ఐడీ? యూజర్ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఐడీయే కదా! హ్మ్. సో, అదేం చేస్తది డైరెక్ట్‌గా ఫస్ట్ యూజర్‌లో ఏముంటాయి? ఆహ్, నేము ఇంకా ప్రొఫైల్, ఇంకా రోల్, ఇంకా ఈమెయిలు, ఫోను రకరకాలుంటది కదా! అయితే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇక్కడొక ఓనర్ ఐడీ, దానికి ఒక ఐడీ ఉంది. ఇదేం చేస్తుంది? ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఈ యూజర్ ఆబ్జెక్ట్‌కి కనెక్ట్ అవుతుంది. అది అందరికి తెలుసు కదా! క్లియర్ కదా మనకి. ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏం చేసాం? అకౌంట్ మీద క్వెరీ చేసి, అకౌంట్‌లో ఉండే ఫీల్డ్స్‌ని తెచ్చుకున్నాం. లేదా లేదంటే ఏం చేసాం? 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి క్వెరీ చేసి డేటా తెచ్చుకున్నాం. లేదంటే ఒక అకౌంట్‌లో డేటా లోడ్ చేసాం. లేదా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని లోడ్ చేసాం. లేదా దీనికి సంబంధం ఉన్న లింకింగ్ ఆబ్జెక్ట్స్‌ని లోడ్ చేసాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, అకౌంట్‌లో నేమ్, ఇండస్ట్రీ, ఓనర్ వీటితో పాటు వెబ్‌సైట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఓకే. ఉంటది మామూలుగా స్టాండర్డ్ ఫీల్డ్ ఏదో ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, అకౌంట్ నేనిస్తా. అంటే ఈ అకౌంట్ అని చెప్పి ఐడీ ఇస్తా. నేమ్ ఇస్తాం. అంటే ఈ అకౌంట్‌లోకి వెళ్తది. ఓకే. వెళ్ళిన తర్వాత లేదా కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే. కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నా. అప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేయమంటాం కదా! ఓకే. కొత్త అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతున్నా. వినండి జాగ్రత్తగా. క్వెషన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. కొత్త అకౌంట్ క్రియేట్ చేయమని అంటున్నా. నేమ్ ఇచ్చా. ఇండస్ట్రీ ఇచ్చా. ఓనర్ ఐడీ నేనివ్వాలా? అవసరం లేదు. నేనే రికార్డ్ ఓనరు. క్రియేటరే కదా! నా ఓనర్ ఐడీ ఆటోమేటిక్‌గా అక్కడ పడిపోతది. అంతే కదా! ఇది నేనివ్వను కదా! వెబ్‌సైట్ కూడా మామూలుగా ఇవ్వాలి. మామూలుగా నేము, ఇండస్ట్రీ, వెబ్‌సైట్ నువ్వు ఏ డీటెయిల్స్ ఇస్తే అవి ఫిల్ అవుతాయి. నువ్వివ్వను ఫిల్ అవ్వవు. అంతే కదా! అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే వెబ్‌సైట్ నేనివ్వను. కానీ అది ఫిల్ అవ్వాలి. అదే ఎట్లా అంటే నేమ్, ఇండస్ట్రీ ఇస్తా. ఈ ఓనర్ ఐడీని బేస్ చేసుకొని ఆ యూజర్ ఆబ్జెక్ట్‌లోకి వెళ్లి, యూజర్ ఆబ్జెక్ట్‌లో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ ఏదో ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఈమెయిల్ అనే ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఈ ఫీల్డ్‌లో వాల్యూ ఏదైతే ఉందో ఓకే. ఆ వాల్యూతో ఈ ఫీల్డ్ ఫిల్ అవ్వాలి. ఇది రిక్వైర్మెంట్. ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకోవాలి. క్వెషన్ క్లియరా? కాదా? నేను అకౌంట్ ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందులో నాకొక ఫీల్డ్ వెబ్‌సైట్ అనే ఫీల్డ్ ఉంది.
ఆ ఫీల్డ్‌లకి వాల్యూ ఇవ్వాలి. కానీ నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఆ వాల్యూని వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను? ఆల్రెడీ ఉంది కదా! నువ్వు ఆ యూజర్ ఆబ్జెక్ట్‌లోకి వెళ్లి అందులోంచి ఒక ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని తెచ్చి ఇక్కడ వెబ్‌సైట్‌లో పెట్టు అని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఇది మనం డేటా రాప్టర్ లోడ్ యూజ్ చేసి చేద్దాం. ఫస్ట్ క్వెషన్ అర్థమైతే అప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఈ డయాగ్రామ్‌లో క్వెషన్ క్లియరా? Yes, yes. రైట్. ఈ బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి కూడా ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తది తెలుసా? మీరు ఒకేసారి 10 రికార్డులు 10 కూడా కాదు. ఒక 50 రికార్డులివ్వాలి. ఇందాక మల్టిపుల్ రికార్డ్స్ నిన్న ట్రై చేశారు కదా! అట్లా కాపీ పేస్ట్ చేసి ఒక 50 రికార్డులివ్వండి. 50 రికార్డులిచ్చి సైజ్ 1 పెట్టి చూడండి. ఎంతసేపట్లో ఎగ్జిక్యూట్ అవుతుందో. 50 రికార్డులిచ్చి సైజ్ 50 పెట్టి చూడండి. ఎంతసేపట్లో ఎగ్జిక్యూట్ అవుతుందో. అక్కడ మీకు 50 రికార్డ్స్ ఇచ్చి సైజ్ 50 పెడితే ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. 50 రికార్డ్స్ ఇచ్చి సైజ్ 1 పెడితే స్లోగా ఎగ్జిక్యూట్ అవుతది. ఆ టైమ్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. రెండోది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ ఎంత సేపట్లో ఎగ్జిక్యూట్ అయిన పైన టైమ్ కూడా చూపిస్తది. ఇన్ని మిల్లీ సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ అయిందని. ఆ టైమ్‌లో కూడా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయగలరు. అంటే మీరు కళ్ళతో అబ్జర్వ్ చేయలేకపోతే ఆ టైమ్ ఎంత ఉందో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ టైము, ఈ టైము 2 కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే. సో, ఆ బ్యాచ్‌ని అలా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను? సరే. నా క్వెషన్ బట్టి ఇక్కడ నేనేం చేయాలో చెప్పండి మీరు. అకౌంటే కదా! ఓకే. అకౌంట్‌లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, యూజర్‌ని ఇక్కడ పెట్టాలా? అవసరం లేదా? ఒక యాడ్ ఆబ్జెక్ట్‌లో యూజర్ పెట్టాలా? అవసరం లేదా? బాగా ఆలోచించు. గౌతమ్ నీ ఆన్సర్ ఏంటి? నేను ఆలోచిస్తున్నా సార్. ఒకసారి మళ్ళీ క్వెషన్ చెప్తా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఆర్గ్ ఎవరిది? హర్షది కదా! ఇప్పుడు హర్ష ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే. అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్‌లో నేము, ఇండస్ట్రీ, ఫీల్డ్‌కి వాల్యూస్ ఇచ్చాడు. ఓకే. ఇచ్చాడు. అకౌంట్ క్రియేట్ అన్నాడు. క్రియేట్ అవుతదా? కాదా? అవుతది. అకౌంట్ క్రియేట్ అయ్యేటప్పుడు వాన్ రెడీ ఫీల్డ్ నువ్విచ్చావా? ఇవ్వలేదు. ఆల్రెడీ ఫిల్ అవుతదా? అవ్వదా? చెప్పు. ఎట్లా అయింది మరి? ఆల్రెడీ సిస్టమ్‌లో హర్ష అనేవాడికి ఒక యూజర్ ఉంది. నువ్వు కొత్తగా యూజర్ క్రియేట్ చేయాలా? ఆల్రెడీ ఉంది సిస్టమ్‌లో ఉన్న యూజర్‌నే తీసుకున్నావు. వాన్ రెడీ తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ వాన్ రెడీని వాడుకొని ఇంకో పని చేయాలన్నప్పుడు మళ్ళీ నువ్వు యూజర్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఓకే. ఆల్రెడీ యూజర్ ఉంది. ఆ ఉన్న యూజర్‌తోనే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసావు. ఆ ఐడీని పట్టుకొనెళ్లి ఆ యూజర్ ఆబ్జెక్ట్‌లో ఉన్న డీటెయిల్స్ తెచ్చుకోమన్నాను నేను అంతే. అందుకే క్వెషన్ అర్థం చేసుకోమని చెప్పా. సో, ఇప్పుడు ఒక ఆబ్జెక్టే. ఓకే. ఇప్పుడు క్లియరా? పోనీ ఒకటే ఆబ్జెక్ట్. యూజర్ మనం ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ ఉంది యూజర్. ఓకే. ఓకే. ఫీల్డ్స్‌లోకెళ్దాం. ఫీల్డ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అకౌంట్‌కి నేమ్ కావాలి. ఓకే. క్లియర్ కదా! ఇందులో ఏం కన్‌ఫ్యూజన్ లేదుగా. నెక్స్ట్ ఇండస్ట్రీ కావాలి. ఓకే. ఇప్పుడు స్పెల్లింగ్ అంతా కరెక్టేనా?
ఓకే. అకౌంట్, ఇండస్ట్రీ. ఓకే. ఇందులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు కదా! ఇంతవరకు? యెస్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకిక్కడ వాన్ రెడీ నువ్వివ్వక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇక్కడ వెబ్‌సైట్ అనేది కావాలి కదా! అకౌంట్‌లో ఆల్రెడీ వెబ్‌సైట్ అనే ఫీల్డ్ ఉందా? ఉంది. ఇది స్టాండర్డ్ ఫీల్డ్. ఓకే. ఇచ్చేసావు. ఇప్పుడు సింపుల్ మార్గం ఏంటి అంటే, నువ్వు ఈ ఇండస్ట్రీకి, నేమ్‌కి ఎలా వాల్యూస్ ఇస్తావో అలా వాల్యూస్ వెబ్‌సైట్‌కి కూడా ఇచ్చేస్తే సింపుల్‌గా అయిపోద్ది. కానీ నాకలా వద్దు అని ఇప్పుడు నేను ఇదంతా చేయాలని అనుకుంటున్నా. ఓకే. అది క్లియర్ కదా అంతవరకు? ఓకే. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే మనం ఇక్కడ ఈ లుకప్ అనే ఆప్షన్ వాడాలి. ఈజ్ లుకప్ చెక్ బాక్స్ చెక్ చేసి. చెక్ చేస్తే ఇక్కడ లుకప్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్‌లో నుంచి నువ్వు లుకప్ చేసి తెచ్చుకోవాలనుకుంటున్నావు? యూజర్. ఏ ఫీల్డ్ వెతకాలనుకుంటున్నావు? తెచ్చి ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? ఒక్క నిమిషం. ఓకే. రైట్. సార్ చూడండి ఇక్కడ నేను ఏమేమి చేశానో ఒకసారి. ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉందా? క్లియరా? హ్మ్. హ్మ్. సో, మామూలుగా చేసేదానికి దీనికి డిఫరెన్స్. అర్థమైంది గదా! హ్మ్. చిన్న చేంజెస్. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. మన యూజర్ ఆబ్జెక్ట్ నుంచి హ్మ్. యూజర్ నేమ్ తెచ్చుకోవాలి. ఓకే. ఈమెయిల్ ఐడీ తెచ్చుకుందాం. వెయిట్.
ఇన్పుట్ చేశాను మనం ఇక్కడ ఈమెయిల్ చెప్తాం. మెంబర్షిప్ తీసేద్దాం. వెయిట్ ఒక్క నిమిషం. తీసేసి మళ్ళీ పెడతాను. టు మేక్ ఇట్ సింపుల్ నేమ్ ఒక్కటే ఉంచుదాం. ఒక్క నిమిషం. ఈమెయిల్ తెచ్చుకుంటున్నాను యూజర్ ఆబ్జెక్ట్ నుంచి. అంతవరకు కరెక్టే. ఓకే. సో, నేనిక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, చిన్న చేంజ్ ఎప్పుడైతే నేను బయట నుంచే యూజర్ నేమ్ ఇచ్చి, ఈ యూజర్ నేమ్‌తో మ్యాచ్ అయిన రికార్డ్‌లో నుంచి ఓకే. పని చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హుహుహు. ఇన్పుట్ చేశాంలో మనం ఇక్కడ ఇమేజ్ ఇస్తే ఇన్పుట్ చేశాంలో వెబ్‌సైట్ ఇస్తే ఓకే. ఇక్కడ ఛాలెంజ్ ఏంటో నేను ప్రాబ్లమ్ ఏమొచ్చిందో చెప్తాను. ఇక్కడ ఈ వెబ్‌సైట్ అనేది ఒక ఇన్పుట్ ఫీల్డ్‌గా తీసుకుంటుంది కదా! ఇన్పుట్ ఫీల్డ్‌గా మనం తీసుకున్నప్పుడు అక్కడ ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకోదు కదా! సో, అందుకోసమనే నేనిక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇన్పుట్ ఫీల్డ్‌గా ఒకటి తీసుకొని, దానిలో ఒక వాల్యూ ఇచ్చి, ఆ వాల్యూతో నేనేం చేద్దాం అనుకుంటున్నాను? హ్మ్. సో, ఇక్కడ ఇన్పుట్ జేసాన్‌లో యూజర్ నేమ్ ఇచ్చాం అనుకుందాం. ఓకే. అంటే యూజర్ నేమ్‌ని ఇన్పుట్‌లో ఇస్తాను నేను. ఈ యూజర్ నేమ్‌ని వెళ్లి వెతుకు. ఓకే. యూజర్ నేమ్ వెతుకు. నేనిచ్చింది అది మ్యాచ్ అయితే అప్పుడు దాంట్లో ఉన్న ఈమెయిల్‌ని తీసుకురా. అది తెచ్చి ఇక్కడ వెబ్‌సైట్‌లో పెడతది. రైట్. సో, ఒకసారి దీన్ని ప్రాక్టికల్‌గా చెక్ చేసేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తది. నేము, యూజర్ నేమ్ గదా! ఓకే. సో, ఇది చెక్ చేసే ముందు ఒక్కసారి మనం సెటప్‌లోకి వెళ్లి యూజర్‌ని చూసామనుకో వి విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే.
యూజర్ ఓపెన్ చేద్దాం. యూజర్‌లో ఇది యూజర్ నేమ్. ఓకే. ఇన్‌పుట్‌లో ఏమేయాలి? ఫస్ట్ ఇదొస్తది. దాని లోపల ఈ మన ఎగ్జాంపుల్ ఏంటది? లుకప్. ఇంకొక ఫీల్డ్ ఏది మనకు ప్రొవైడ్ చేస్తున్న ఫీల్డ్? యూజర్ నేమ్ కదా! ఓకే. ఈ 2 ఇచ్చా. ఇచ్చి లెట్ మీ ఎగ్జిక్యూట్. చూద్దాం ఏమవుతదో. అకౌంట్ క్రియేట్ అయింది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఏముంది అకౌంట్‌లో? ఫస్టు ఇచ్చినట్టుగా నేమ్ వచ్చేసింది. అకౌంట్ నేము. వెబ్‌సైట్ అనే ఫీల్డ్‌కి నేను వాల్యూ ఇవ్వలేదు. కానీ వెబ్‌సైట్‌లో ఏమొచ్చింది? మెయిల్ ఐడీ వచ్చింది. మీకు యూజర్ నేమ్‌కి, మెయిల్ ఐడీకి తేడా చూపిస్తా చూడండి. ఇక్కడ మన యూజర్ వచ్చేసి WC2 ఇది యూజర్ నేమ్. మెయిల్ ఐడీ వచ్చేసి సింపుల్‌గా 233 ఇక్కడేముంది? మెయిల్ ఐడీ వచ్చింది. సో, మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ వచ్చిందా లేదా? సో, దీనికోసం మనం ఏం చేసాం ఒకసారి మళ్ళీ చూద్దాం. నేనేం చేశాను, ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ క్రియేట్ చేశా. ఓకే. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యూజర్ నేమ్ అని ఇచ్చా. యాక్చువల్‌గా యూజర్ నేమ్ అనే ఫీల్డ్ అకౌంట్‌లో లేదు. గమనిస్తే అకౌంట్‌లో లేదు యూజర్ నేమ్ అనే ఫీల్డ్. అందుకే నేను యూజర్ నేమ్ అనేది ఇచ్చా. ఈ యూజర్ నేమ్‌తో తెచ్చిన దాన్ని ఎందులో పెట్టాలి నువ్వు? ఇక్కడ ఇన్‌పుట్ ఇది. నువ్వు కావాలంటే ఈ పై దాన్ని దీన్ని కంపేర్ చేసి చూసుకో. ఇక్కడ ఇన్‌పుట్ చేశా నేమ్. నేమ్ అనే దాంట్లో నువ్వు ఇన్‌పుట్ ఇస్తున్నావు. దాన్ని ఎందులో పెట్టాలి? ఇక్కడ డొమైన్ ఆబ్జెక్ట్ ఫీల్డ్. ఇది అకౌంట్‌లో ఉండే ఒక ఫీల్డ్. నేమ్ అనే ఫీల్డ్‌లో పెట్టు. ఇది తీసుకొనొచ్చి ఇందులో పెట్టు. ఇది క్లియర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. ఇక్కడ నీ యూజర్ నేమ్‌తో ఇస్తున్నాను సమ్ ఇన్‌పుట్. ఆ ఇచ్చిన ఇన్‌పుట్‌ని ఎందులో పెట్టాలి? వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఈ 2 పాయింట్స్ క్లియరా? కాకపోతే ఈ ఇచ్చిన ఇన్‌పుట్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టడం కాదు. దీని నుంచి వేరేది తెచ్చుకొని అది తెచ్చి ఇక్కడ పెట్టాలి. దానికోసం ఏం చేశాను? ఈజ్ లుకప్ వాడాను. ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ యూజర్ ఆబ్జెక్ట్‌లో నుంచి తెచ్చుకుంటున్నా. ఓకే. యూజర్ ఆబ్జెక్ట్‌లో ఈ యూజర్ నేమ్ కోసం వెతుకు. ఏం పెట్టుకొని వెతకాలి? ఇది పెట్టుకొని వెతుకు. వెతికావా? వెతికిన తర్వాత ఏం తీసుకురావాలి? ఇది తీసుకురా. తీసుకొచ్చిందాన్ని ఏం చేయాలి? తెచ్చి ఇక్కడ పెట్టు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. వరీ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తా. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్టు యూజర్ నేమ్ ఇచ్చా. ఓకే. ఇది బయట నుంచి ఇచ్చే ఇన్‌పుట్. ఓకే. జనరల్‌గా ఇక్కడ ఇన్‌పుట్ తెచ్చి ఇది ఇందులో డిస్‌ప్లే చేసేయి అని అడుగుతాం. జనరల్‌గా అయితే. కదా! హ్మ్. కానీ ఇక్కడ అలా చేయట్లేదు మనం. ఏం చేసాం? ఈ ఇన్‌పుట్ ఇచ్చాం బానే ఉంది. ఔట్‌పుట్‌ని తెచ్చి ఇందులో పెట్టమని చెప్తున్నాం. కానీ ఇది ఇందులో డైరెక్ట్‌గా పెట్టమనట్లేదు. ఇక్కడ ఏదైతే యూజర్ ఇన్‌పుట్ ఇచ్చామో, ఆ ఇన్‌పుట్‌ని ఇందులో వెతుకు అంటున్నాను నేను. ఏ ఆబ్జెక్ట్‌లో ఉందిది? యూజర్ ఆబ్జెక్ట్‌లో ఉంది. ఈ యూజర్ ఆబ్జెక్ట్‌లో ఈ ఫీల్డ్ వెతుకు. వెతికితే దొరికిందా? దొరికితే ఆ ఫీల్డ్‌లో ఆ ఆబ్జెక్ట్‌లో ఈమెయిల్ ఫీల్డ్‌లోకి వెళ్లి, అక్కడున్న ఈమెయిల్‌ని తీసుకొనొచ్చి,
దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టు అంటున్నా. ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడే చేయండి. ఇది చేసిన తర్వాత దీని మీద ఇంకో 2, 3 ఎగ్జాంపుల్స్ చేస్తే అర్థమవుతది. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజింగే ఉంటది. నేను ఒప్పుకుంటా. ఇప్పుడే చేయండి. లేకపోతే కష్టం. ఆ డయాగ్రాము మీకు ఓకే. పెడ్
సరే ఆబ్జెక్ట్‌లోకి, ఫీల్డ్‌లోకి డేటా రాప్టర్ మొత్తం చూపి తర్వాత అవుట్‌పుట్ చూద్దాం. ఫస్ట్ డేటా రాప్టర్ చూపి తర్వాత అవుట్‌పుట్ చూద్దాం. ఫస్ట్ దాని నుంచి వెళ్ళు. ఓకే. హ్మ్. ఫీల్డ్స్ హ్మ్. అంటే నువ్వు ఒకసారి ఆగాగు. అవుట్‌పుట్ కంగారు పడకు. అక్కడికి వెళ్ళు ఒకసారి. హ్మ్. అందులో ఏం చేసావు ఒకసారి క్లియర్‌గా చెప్పు. ఇది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఏం చేసావో క్లియర్‌గా? హ్మ్. అందులో టు హైడ్ ఇట్. స్టాప్ షేరింగ్. కొంచెం కిందకి స్క్రోల్ చెయి. హ్మ్. ఆ హైడ్ ఉంది కదా! హైడ్ కొట్టు కింద. అక్కడ. టాప్ షేరింగ్ పక్కన. ఆ! సో, యూజర్ నేమ్ అనేది ఇన్‌పుట్ జేసాన్ పాత్. అంటే యూజర్ నేమ్ అనేది నీకక్కడ యూజర్ నేమ్ కనిపిస్తాయి. అదే లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ కనిపిస్తాయి. ఆ లాస్ట్ నేమ్ ఇచ్చావు. యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ ఇచ్చావు. ఈ 2 నువ్వు చేసిన పనులు. ఓకే. అయితే అవుట్‌పుట్‌లో నీకేం కావాలి అక్కడ? ఈమెయిల్ అనే ఒక ఫీల్డ్‌లో ఈమెయిల్ అనేది రావాలి. హ్మ్. దానికోసం నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఈ యూజర్ నేమ్‌ని వాడుకొని ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. హ్మ్. హ్మ్. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చెయి. నువ్వే ఓన్‌గా ఇట్లా క్వెషన్ ఫార్మ్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చెయి. అట్‌లీస్ట్ 4, 5 చేస్తే గాని క్లారిటీ రాదు. గౌతమ్ ఫస్ట్ నువ్వు నేనిచ్చింది చేసేయి. తర్వాత ఇది చేద్దువు గాని. హర్ష యూపీ ఒకసారి. అర్షద్ కాదు. ఫస్ట్ నేనిచ్చింది చేసేయి గౌతమ్. అవును. మీరు నా స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా? చిన్నగా అనిపిస్తుందన్న మళ్ళీ షేర్ చేయాలి. ఒక్క నిమిషం. నాదొకసారి మళ్ళీ చెప్తా. అప్పుడు చెప్దువు గాని. చూడు గౌతమ్ నేనేం చేస్తున్నా మీరు వెబ్‌సైట్ ఇచ్చిర్రు కదా! నా స్క్రీన్ కనిపిస్తుందా? అవును. గౌతమ్.